హాయ్ మేడం, హాయ్ ఎలా మ్యామ్. ఉన్నారు? బాగున్నామా? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉన్నారు తెలుసా మీరు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మేడం, మీరు చిరంజీవి గారితో చేశారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద నటులతో అద్భుతంగా నటించారు. వాళ్ళతో మీకు ఉన్న ఒక మంచి మధురమైన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా చిరంజీవి గారితో? ఫస్ట్ చిరం ఎప్పుడు ఎక్కడ చూసారు మీరు చిరంజీవి గారిని? సినిమాల్లో బాగా చూస్తుంటారు. ఫస్ట్ నేను చూసింది గ్యాంగ్ లీడర్ టైం అమ్మా. మ్మ్. సినిమాలో వావ్. చూశాను. మ్మ్. తల్లిదండ్రులు నా ఫస్ట్ మూవీ మ్మ్. బాలకృష్ణ గారిది. ఓకే. విజయశాంతి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్. మ్మ్. తాతినేని రామారావు గారు డైరెక్టర్. ఆ తర్వాత 2, 3 పిక్చర్లు చాలా చేశాను రాజేంద్ర ప్రసాద్ గారితో. ఇంకా 3, 4 పిక్చర్ చేసిన తర్వాత 87లో తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ మ్మ్. అయ్యాను. మ్మ్. 81లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. మ్మ్. 87లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. మ్మ్. అది కూడా ఎందుకు ఎలాగ అయ్యిందంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఒక రఫ్ క్యారెక్టర్ చెయ్యాలని కోరిక అవును, ఉందని. అవును. అలాంటి రఫ్ క్యారెక్టర్ హీరోయిన్ మీనా, నేను, సురేష్ గారు, పాత ఆహా. సురేష్ గారు ముగ్గురు చేస్తున్నాం అన్నమాట ఒక సీరియల్. మనం కృష్ణవేణి గారు అని పాత ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, హీరోయిన్. మ్మ్. ఆవిడ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. శివాజీ గారు, మనోరమ గారు మ్మ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను అందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది సుజాత గారు చేయాల్సిన క్యారెక్టర్. నా మీద నమ్మకం పెట్టుకుని అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోజు అప్పట్లో ఇప్పటిలాగే క్యారవన్ అవన్నీ లేదు. అవును. మ్మ్. లోపల సీరియల్ వస్తుంది 11:30 టు 12:15 వరకు, 45 మినిట్స్ అది. అది శివాజీ గారు చూసి బయటకు వచ్చి, ఈ అమ్మాయే కదా అన్నారు. ఆ. అవునండి వచ్చి మాట్లాడారు. బాగా చేసావమ్మా మ్మ్. అన్నారు. చెప్తూ ఉండగా ఆ సీరియల్ కూడా పిఏపి వాళ్ళు అక్కడ ఆఫీస్లో చూసినట్టు ఉన్నారు. ఓకే. ఆ. అప్పుడు పరుచూరి బ్రదర్స్ చూశారు ఆ సీరియల్. మ్మ్. ఈ అమ్మాయి బాగుంది, ఎవరో పిలవండి. ఈ మ్మ్. క్యారెక్టర్ కొంచెం రఫ్ క్యారెక్టర్, అది వదిన ఆ. వెటకారంగా మాట్లాడుద్ది అవును. బాలకృష్ణ ఓకే. గారితో. ఆ. ఇది బాగానే ఉంది, అమ్మాయి ఎవరో కనుక్కోండి మ్మ్. అంటే, తమిళ మేనేజర్ అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉంది కదా. అవును. వీళ్ళు మాట్లాడుకున్నారు. తమిళ మేనేజర్ తెలుగు మేనేజర్ మాట్లాడి, ఇలా పలానా చోట షూటింగ్లో ఉన్నారని ఇంటికి ఫోన్ చేస్తే చెప్తే అక్కడ వచ్చారు లొకేషన్కి. ఆహా. అలాగ ఓకే. వచ్చింది. అలాగ తెలుగు తల్లిదండ్రులు వచ్చింది. మ్మ్. సెకండ్ ఇది చూసి ఆ. తల్లిదండ్రులు ఎవరు ఏంటి, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, బాగానే ఉంది కదా పర్ఫార్మెన్స్ అంటే, మనకి ముందు నుంచి కొంచెం ఎక్స్పీరియన్స్, ఒక 5% అప్పుడే అప్కమింగ్లో ఉన్నాను కదా. వచ్చారు వీళ్ళు చూసి, ఒక హెయిర్ డ్రెస్సర్ నాగరాజు అని మ్మ్. ఈ పిక్చర్లో చేశారు ఆయన ఓకే. తల్లిదండ్రుల్లో. ఆహా. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు వదిన క్యారెక్టర్కి చూడాలి అంటే, సార్ మొన్న బాలకృష్ణ గారు వదినగా ఒక అమ్మాయి చేసిందండి, తమిళ ఆవిడ, మీరు చూడండి అంటే వాళ్ళు చూసినట్టు ఉన్నారు. మ్మ్. అప్పట్లో ఏంటంటే ఇప్పుడులాగా చిప్లో లేదు, మ్మ్. పెన్ డ్రైవ్ కాదు, అప్పుడు ఆల్బమ్ ఉండేది. వావ్. పెద్ద పెద్ద ఆల్బమ్ ఒక 3, 4 ఉండేది. ఓ మై గాడ్. ఓకే. కంపెనీ ఫోన్ చేసి వాళ్ళతో వెళ్ళి, ఈ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కో డైరెక్టర్ ముగ్గురు వెళ్ళి చూసి, నా ఫొటోస్ చూసి ఇది బాగుంది అని. మ్మ్. అప్పుడు నేను ఈ పిక్చర్ చేస్తున్నాను ఎస్ఏ చంద్రశేఖర్ గారిది. ఓకే. మనం తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసఫ్ విజయ్ గారు వాళ్ళ ఫాదర్ డైరెక్షన్లో మ్మ్. చేస్తున్నాను అనమాట. ఆ పిక్చర్ చూసి ఆ షూట్లో వచ్చి వీళ్ళు మాట్లాడారు. మ్మ్. ఓకే బాగానే ఉందని. నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడడానికి వచ్చేటప్పుడు విడో క్యారెక్టర్ గెటప్లో ఉన్నా నేను. ఆ. అంటే హస్బెండ్ డెత్ సీన్ చేస్తున్నారు, బాగానే ఉందని ఓవర్ నైట్లో క్యారెక్టర్ మార్చారు. మోడర్న్లో ఉండి ఆహా. పక్కన మార్చి, ఈ క్యారెక్టర్ సింపతిగా ఉంటుంది, మ్మ్. చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ క్యారెక్టర్ చేసుంటే వెళ్ళిపోయేదాన్నేమో ఈ పాటికి అదే పాటికి కదా. ఉండను. ఆ. ఆ క్యారెక్టర్ మారడం వల్ల మ్మ్. ఇవాళ కూడా కూర్చుని ఇప్పుడు కూడా పిక్చర్స్ చేస్తున్నా. అమేజింగ్. మ్మ్. అది చూసి గ్యాంగ్ లీడర్ వచ్చింది. మ్మ్. ఓకే, చిరంజీవి గారు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు చెప్పినప్పుడు అంటే చిరంజీవి ఒక గారు? విజయశాంతి గారితో నేను వర్క్ చేశాను ఆల్రెడీ, ఆ. తెలుసు. ఆ. ఇక్కడ విజయబాబు నాయుడు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఉన్నారు అనగానే ఆ. మనకి ఎలా ఉంటుంది. ఆ. చిరంజీవి గారు అప్పట్లో మస్తు హ్యాండ్సమ్ గా కూడా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా హ్యాండ్సమే ఆ, కదా, అంతే తగ్గలేదు కదా. అంతే. ఆ. అది ఫస్ట్ డే చూసి తమిళ్లో మాట్లాడారు. ఆ. అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఆ. ఎలా ఉన్నారు, ఆ పిక్చర్ చూసాను, మీరు మీరు ఒకసారి చేస్తున్నారు తమిళ్లో చెప్పండి, అది మీ తమిళియన్స్ కాబట్టి ఎలా అన్నారు? பார்த்தேன்பா உங்க படம் நல்லா இருந்தது, உங்க ఫోటోస్ எல்லாம் பார்த்தேன், గుడ్ లక్, நல்ல పడంగా అన్నారు. ఆ. బా- ఓకే, ఆ. ఫస్ట్ డే షూట్
మీరు అనుకున్నారా ఆయన వచ్చి మాట్లాడతారు అని? ఏమైనా అనుకున్నారా? అది కొన్ని చోట జరగదు, కొన్ని చోట జరుగుతుంది. ఆ! మేబీ మనం అంత భాగ్యం చేసి ఉండుంటాం. అంతేగా. ఆ! వచ్చారు, మాట్లాడారు, షూట్ అయ్యింది. హ్మ్. ఫస్ట్ డే ఏ సీన్ అంటే మురళీమోహన్ గారు సైకిల్‌లో వస్తారు. కూరగాయలు పట్టుకొని వస్తాం గదా! ఆ! ఆయన నిద్ర లేసి అవును. నిర్మలమ్మ గారు కొట్టే సీన్. ఆ! నాకేం అర్థం కాలేదు. వాళ్ళు అప్పుడు అంత తెలుగు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను. ఆహా! కానీ అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడడానికి రాదు. మురళీమోహన్ గారు, చిరంజీవి గారు కూర్చోబెట్టుకుని హ్మ్. నిర్మలమ్మ గారు మేమందరం ఒక చోట కూర్చొని నాకు తెలుగు మాట్లాడమని చెప్పేవాళ్ళు. ఆహా! ఫస్ట్ పిక్చర్ అప్పుడే నాకు కొంచెం ఇన్సిడెంట్ జరిగి నేను తెలుగు నేర్చుకోవడం మొదలైంది. ఆహా! ఆ! వీళ్ళ హెల్ప్ లేకపోతే ఒక ఆర్టిస్ట్‌కి కోస్టార్స్ హెల్ప్ చేయకపోతే హ్మ్. ఒక ఆర్టిస్ట్ రావడానికి చాలా కష్టం. రైట్. అవును. హ్మ్. క్యారెక్టర్ పండదు. హ్మ్. నేను ఈస్ట్, మీరు వెస్ట్ అని కూర్చునుంటే పిక్చర్ అవుట్‌పుట్ చూసేటప్పుడు స్క్రీన్ మీద కనపడతాయి. హ్మ్. అది క్యారెక్టర్‌కి బ్యాడ్ అవుతది. హ్మ్. అది డిసడ్వాంటేజ్ అది. రైట్. హ్మ్. అందరూ కలిసిమెలిసి ఉంటే క్యారెక్టర్ బావుంటది. అంతేగా. అలాగే ఎళ్ళింది. తర్వాత 'రౌడీ అల్లుడు' హ్మ్. ఆయనకి అక్క. ముందు పిక్చర్‌లో వదిన. వదిన. సెకండ్ పిక్చర్ అక్క. అక్క. హ్మ్. తర్వాత అత్త. ఆహా! ప్రమోషన్ అలాగే ఎళ్ళింది. కానీ ఒకటి అమ్మలాగా అమ్మ చెయ్యలేదు. ఆ! ఆలి గారు నన్ను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ! ఒక 10 ఏళ్ళకి ముందు పుట్టుంటే ఆ! హీరోయిన్. హీరోయిన్ కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారికి మా అమ్మగా చేసేవాళ్ళేమో. ఓకే. ఆ! అలా అలా. జరిగింది. హ్మ్. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నాగార్జున గారితో. హ్మ్. ఇక్కడ ఒక మన్మధుడు. ఇన్సిడెంట్ కూడా జరిగింది. హ్మ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. యెస్. ఆయన చూడ్డానికి భాస్కర్ ప్యాలెస్‌లో సాంగ్ జరుగుతుంది. హ్మ్. మీనా గారిది, నాగార్జున గారిద్దరిది. డైరెక్టర్ గారిని కలవాలి అని మధ్యాహ్నం ఫ్లైట్‌కొచ్చేసాము. అప్పుడు చెన్నై నుంచే కదా అందరూ వస్తున్నాం. అవును. వచ్చాము. డైరెక్టర్ గారు వాళ్ళని కలవాలండి అని చెప్పి, నేను, మా మదరు, మా మేనేజర్ ముగ్గురు వచ్చి కలిస్తే, నాగార్జున గారు ఇలా చూసారు నన్ను. ఆ! నేను సల్వార్ కమీజ్‌లో వస్తున్నాను అప్పుడు. ఆహా! ఏంటి అన్నట్టు చూసారు. డైరెక్టర్ గారిని అడిగారట, ఆ! "ఈవిడ వదిన క్యారెక్టరా? ఆ! బావుంటదా?" అన్నారట. మీరు అప్పుడే ఫస్ట్ టైమా చూడ్డం నాగార్జున? ఆయన నాగార్జున గారిని చూడడం ఫస్ట్ టైమ్. ఆ! ఆయన నన్ను చూడడం ఫస్ట్ టైమే ఆ! కదా! ముందు పిక్చర్‌లో చూసుండొచ్చు. ఆ! కానీ ఫేస్ టు ఫేస్ అదే కదా! ఇంటరాక్షన్ అప్పుడే కదా! అది చూసారంటే మర్నాడు ఇదే అన్నారు నాతో వచ్చి. గెటప్‌లో పల్లెటూరు గెటప్ మంచి ముడి యేసుకొని, పువ్వులు పెట్టుకొని అలాగే వచ్చి పెద్ద బొట్టు అవన్నీ మేకప్‌తో వస్తే, నిన్న నేనే అన్నాను సుధా. ఈ అమ్మాయి అని. హ్మ్. ఎంత చేంజ్ ఓవర్ ఉంది నీలో. ఆ! అంతేగా. అదే నాగార్జున గారు ఆ! గ్రీకు వీరుడులో ఆ! మన్మధుడిలో పిన్ని అని పిలవడానికి కష్టపడ్డారు. ఆ! అచ్చా! అసలు మనసు ఒప్పిందో లేదో నాగార్జున గారికి. చెప్పేవారు ఆ! ఆయన. ఆ! దశరథ్ గారే చెప్పారు ఇది. ఆహా! ఏంటి పిన్ని అని పిలవలేకపోతున్నా సుధాని పిలవనా అన్నారట ఆయన. ఆ! మన్మధుడు మన్మధుడే ఎక్కడైనా అంతేగా. అందులో ఉప్మా సీన్ ఒకటి, అవును. ఇంకోటి ఉంటే బాబాయ్ ఉండాలి లేదా నేను ఉండాలి అంటారు కదా! అవును. అప్పుడు ఈ చెప్తే బాబాయ్‌ని వదిలేద్దాం. అది 2 నాకు చాలా ఇష్టం. అవునా? ఆ హ్మ్. 2 సీన్ చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు చాలా ఇష్టము. అసలు ఎంత అద్భుతంగా ఏ క్యారెక్టర్ అయినా అలా చేస్తారు మేడం మీరు. అంటే ఒదిగిపోతారంటారు గదా! థాంక్ యూ. థాంక్ యూ. మీకు అందులో బాధ ఏమైనా ఉన్నా గాని మేము బాధపడుతుంటే, ఏయ్! ఆ అమ్మని ఎందుకు ఇలా బాధ పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది మాకు. థాంక్ యూ మా. ఆ! వెంకటేష్ గారితో అనుభవం. వెంకటేష్ గారితో చాలా పిక్చర్‌లు చేసినా కూడా అంత మాట్లాడేవారు కాదు. ఆహా! తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే. ఎవరైనా ముందు ఒక 2, 3 పిక్చర్‌లు చేస్తే కానీ ఆ బాండింగ్ ఆ అంత కనెక్షన్, ఆ పరిచయం, ఆ బాండ్. కనెక్షన్ రాదు కదా! హ్మ్. హ్మ్. నాకు అది దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరోస్‌తో హ్మ్. అది యంగ్‌స్టర్స్ అవ్వనండి, పెద్ద హీరోస్ అయినా వాళ్ళతో మినిమమ్ 10 పిక్చర్‌లు చేశాను. అవును. హ్మ్. అంటే ఇంకా మాక్సిమం వెళ్ళిపోయేదాన్ని. మినిమమ్ 10 పిక్చర్స్. ఒక హ్మ్. కృష్ణ గారితో తీసుకుంటే 7 పిక్చర్‌లు చేశాను. వావ్! నాగేశ్వరరావు గారితో 4 పిక్చర్స్ చేశాను. హ్మ్. కానీ అదృష్టం తక్కువయ్యి పెద్ద ఎన్టీ రామారావు గారితో ఒక పిక్చరే పెద్ద చేయగలిగాను. ఎన్టీ రామారావు గారితో చేశారు. చిన్న ఎన్టీఆర్‌తో కూడా చేశారు. సో, పుట్టింటోళ్ళు తరిమేశారని డాన్స్ గూడా ఏశారు. ఎన్ని జేస్తున్నారు మేడం మీరు. ఆ! సో, ఆళ్ళిద్దరితో మీ అనుబంధం ఎలా ఉండేది? సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అక్కడ మా నాన్నగారు హ్మ్. భయం.
ఆ! ఇక్కడ మా అబ్బాయి భయం లేదు. అది ఒకటే తేడా. ఆ! మిగతాది ఏం లేదు. హ్మ్. కానీ అబ్బాయి గురించి చెప్పాలండి. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలోనే తను వచ్చేవారు. హ్మ్. చిన్న పిల్లోడు కదా! వచ్చి తాతయ్య ఒళ్ళో కూర్చొని అబ్బా! బుజ్జిగా ఉండేవాడు. చాలా హ్మ్. క్యూట్‌గా ఉండేవాడు. దగ్గరికెళ్ళి బుగ్గ గిల్లి కిల్లాలి అనిపిస్తది. అనిపించేది. కానీ ఆయన చూసి మేము కామ్‌గా ఉండేవాళ్ళం. సెట్‌లోనే ఉండేవారు ఆయన. హ్మ్. హ్మ్. ఎక్కడికి ఎళ్ళేవారు కాదు. ఆ హ్మ్. టైమింగ్ కూడా మాకు అలాగే ఉండేది. ఆయనకంటే మనం ముందుకొచ్చి కూర్చోవాలి. హ్మ్. మనం చెయ్యాలి. ఆయన యాక్టింగ్ చూడాలి. హ్మ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం హ్మ్. వాళ్ళని. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అనే తపన ఉండేది. అవును. హ్మ్. అలా నేర్చుకున్నాం కూడా. హ్మ్. ఆ టైమింగ్ కానీ, పంక్చువాలిటీ కానీ, ఒక డైలాగ్ మోడ్యులేషన్ కానీ ప్రతీదీ మేము నేర్చుకున్నాం. సినిమా సెట్‌లో నుంచి అంటే బయటికెళ్ళేవాళ్ళు గాదు. క్రమశిక్షణగా ఉండేవాళ్ళందరూ గూడా గదా! అప్పుడు. హ్మ్. ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా సెట్‌లో. హ్మ్. సెట్‌లోనే కూర్చునేవాళ్ళు. ఇక్కడ షూట్ చేస్తున్నారంటే ఆ కార్నర్‌లో కూర్చుంటాం. హ్మ్. అంటే ఎక్కడికి ఎళ్లి బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం కాదు. హ్మ్. ఇంకా బాలచంద్ర గారు మా గురుగారు చెప్పేవాళ్ళు. ఎందుకు రూమ్‌లో కూర్చొని సొల్లు వాగుడు వాగుతూ ఉంటారే, అదేదో బుక్ చదువుతున్నానని. దాని బదులు ఇక్కడ వచ్చి ఇంకో ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారో చూడండి. హ్మ్. అందులో నుంచి ఎప్పటికైనా ఒక పిక్చర్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ పనికొస్తది మీకు. వావ్! హ్మ్. అదంతా మనకి మంచి అడ్వైస్ అది. హ్మ్. చూడాలి. చూస్తే మనకి ఎప్పటికైనా అది బావుంటది. మనకి ప్లస్సే అది. ఇప్పుడంటే అన్ని యాక్టింగ్ క్లాసెస్ వచ్చేసాయి మ్యామ్. అప్పుడు యాక్టింగ్ అంటే మీకేమి యాక్టింగ్ క్లాసులు ఏమి లేవు గదా! లేవు. ఇప్పుడు మరి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇదే. ఇలాగే ఓకే. హ్మ్. పక్కన ఉన్నవాళ్ళు హెల్తీ కాంపిటీషన్ ఉండేది. హ్మ్. మీరు ఇలా చేయండమ్మా. ఈ సీన్ ఉంది. ఈ సీన్‌లో ఇంతవరకు చెయ్యండి. హ్మ్. పక్కన వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే మీరు ఈ రియాక్షన్ ఇవ్వండి హ్మ్. అని మాకంటే సీనియర్ మాకు నేర్పించేవాళ్ళు. హ్మ్. అది నేర్చుకొని వచ్చాం. హ్మ్. ఇప్పుడు 'పుట్టింటోళ్ళు తరిమేశారు'లో మీరు డాన్స్ వేయాలన్నప్పుడు మీకేమనిపించింది? ఎన్టీఆర్ గారితో డాన్స్ సీను అప్పుడు? మీకు హ్యాపీగా ముందే ఉంది. తెలుసా? హ్యాపీగా. ఆ! మంచిగా డాన్స్ వేసున్నారు. ఏదో ఒకసారి ఇలా ఇలా వేయండి మా కోసం. హ్యాపీ ఎందుకంటే నేను ఒక 6 ఇయర్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. వావ్! అరంగేట్రం చేయలేకపోయాను. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక హ్మ్. 6 మంత్స్ బెడ్ రిడన్ అయిపోయాను. ఓకే. కాలు, చేతులంతా కాలర్ బోన్ అవన్నీ ఫ్రాక్చర్ అయింది. హ్మ్. ఒక 6 మంత్స్ బెడ్‌లో నుంచి ఒకళ్ళు పైకి లేపాలి. అంతవరకు సివియర్ అయిపోయింది. ఓకే. హ్మ్. బెడ్ రిటర్న్ అన్నప్పటికి నేను లైఫ్ అంతేనేమో అనుకున్నా. కానీ హ్మ్. వదలల. హ్మ్. ఇంకా రావాలని ఆయన రాసిపెట్టాడు గదా! అబ్బా! ఆ! అప్పుడు అనుకున్నాను. ఆహా! వచ్చింది ఛాన్స్. హ్మ్. ఇంకా వదిలేది లేదు అని. అప్పుడు చేశాను. హ్యాపీగా ఉంది. ఇందులో వెంకటరామయ్య గారి తాలూకాలో గూడా ఒక వావ్! మూమెంట్ ఉంది. అవునా? ఇది మాకు మంచి చూడొచ్చు. సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆహా! డాన్స్ వేస్తారా అందులో? వావ్! ఇంకేం గావాలి మనకి? మళ్ళా సుధమ్మ గారిని అలా డాన్స్ వేయడం జూస్తామనమాట. అయితే అమ్మా ఇప్పుడు ఆర్టిస్ట్‌లకి రెమ్యూనరేషన్ విషయానికొస్తే మన సీరియల్ అయినా, సినిమాలైనా ఏంటి తక్కువయిందనిపిస్తుందా మీకు? అక్కడెక్కడైనా లోటు ఉంటుందా హీరోలతో పోలిస్తే? ఇప్పటికి అలాగే జరుగుతుందంటారా? మీరు చూసిన నాటికి కొన్ని ఇప్పటికి? విషయాలు మనం పబ్లిక్‌గా చెప్పలేము. హ్మ్. దీనికి కమెంట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, మనం చెప్పాం కదా! అన్నది కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడు మన ఇంటికుంది. మనం రూ. 1,00,000 తీసుకుంటే, ఇప్పుడు హ్మ్. నేనే ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను రూ. 1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటే, నాకు ఇంటికి వచ్చే గెస్ట్‌లకి కనీసం నేను ఏదైనా ఫ్రూట్సు, బిస్కెట్, కాఫీ అంతే పెట్టాలి. మర్యాద. హ్మ్. ఆ మర్యాద అన్నది నేను చెయ్యాలి. హ్మ్. అప్పుడు కనీసం ఒక 10,000కైనా నేను పెట్టాలి గదా! హ్మ్. నా స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే, అవును. కనీసం 10,000కైనా పెట్టాలి గదా! ఇప్పుడు నేను రూ. 1000 సంపాదిస్తుంటే రూ. 100కి పెడతా. ఇంకోటి చూస్తే సొసైటీలో ప్రతీదీ మనం మా నాన్నగారు ఉన్నప్పుడు 200 తీసుకెళ్తే మొత్తం ఫ్యామిలీకి ఒక నెలకి కావాల్సింది కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 200కి మీరు ఏమొస్తుంది? ఒక వాటర్ బాటిల్ కూడా రాట్లా. కష్టం. హ్మ్. అన్ని వాల్యూ పడిపోవడం వల్ల హ్మ్. లైఫ్ స్టైల్ మారుతుంది. హ్మ్. తప్పకుండా అన్నీ పెరుగుతూ ఉంటాయి. హ్మ్. రెమ్యునరేషన్ విషయంకి వచ్చేటప్పుడు అదే అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి. ఇప్పుడు సినిమాలొస్తున్నాయి. మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు మ్యామ్ ఓటీటీకి, సినిమాలకి అవకాశాల పరంగా? అక్కడ సినిమా తీస్తేనే వీళ్ళు ఓటీటీకి పంపిస్తారు. హ్మ్. అవును. మంచి పాయింట్. వాళ్ళు సినిమా కానీ, సీరియల్ గాని, వెబ్ సీరీస్ గాని
చేస్తేనే ఓటీటీకి వస్తది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తది? ఇది హ్మ్. ఎవరు ఎందుకు ఆలోచించరు? హ్మ్. ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక ప్రోడక్ట్ చేస్తేనే బయటకొస్తది. హ్మ్. ప్రోడక్ట్ లేకపోతే ఓటీటీ మాత్రం ఉండి ఏం చేస్తారమ్మా? సో, అయితే అవకాశాలు ఒక దిక్కు పెరిగాయి. కానీ ఎంతవరకు ఆ క్యారెక్టర్‌కి అంత స్కోప్ ఉందో గూడా మనం జూడాలి. ఏదో పెడుతున్నారు గాబట్టి, ఓటీటీ ఉంది గాబట్టి, ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి గాబట్టి ఉంటున్నాయి. అంతే మనం చూడాలి. అంతే. హ్మ్.